హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. రెసిపీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే రెసిపీ నేర్చుకుంటారండి. ఇవాళ మనము కొబ్బరి లడ్డూలు చేసుకుంటున్నాము. ఇందులో కావాల్సిన వాటిని ఒక 4 టెంకాయలండి. దేవుడికి కొట్టి పెట్టుంటాం కదా! అవే తీసుకున్నామండి మేము. కొంచెం ఎండబెట్టుకొని దాన్ని తీసేసి నీట్‌గా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక 4 స్పూన్ల వరకు నెయ్యి వేసేసి ఈ మిక్సీ పట్టిన కొబ్బరిని ఫ్రై చేసుకుందామండి. బాగా కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ఈ కలర్‌లోకి వచ్చాక అరోమా కూడా తెలుస్తుందండి. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి నాకైతే ఒక 10 మినిట్స్ వరకు పట్టిందండి. ఇప్పుడు కొబ్బరి పక్కన పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసి బెల్లం వేసేసి బెల్లం పాకం చేసుకుందామండి. బెల్లంని కొంచెం నలిపేసుకొని చేసుకోండి. లేదు అంటే మీరు చాకుతో కొంచెం తురిమినట్లుగా కట్ చేసుకొని అప్పుడు కూడా చేసుకోవచ్చండి. చూడండి మన బెల్లం ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒక 7 మినిట్స్‌కి తీగ పాకంలాగా వస్తే చాలండి. ముదురు పాకం వస్తే మళ్ళీ లడ్డూలు గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు చూడండి బెల్లం పాకం అయిపోయాక నేను నీట్‌గా వడకట్టేసుకొని మళ్ళీ సేమ్ ప్యాన్‌లో వేసేసి ఇంకొంచెం లైట్‌గా పాకం వచ్చేలాగా పెడుతున్నానండి. తీగ పాకం రావాలి. చూడండి మన గంటకి మీరు ఇట్లా తీస్తే మీకు తెలుస్తుంది తీగలాగా పడుతుంది. ఇదిగోండి ఇక్కడ కూడా నేను చూపించాను. ఇట్లా అంటే తీగ వస్తే చాలు. ఈ పాకంలో మనము వేపి పెట్టుకున్న కోకోనట్ని వేసేస్తున్నామండి. ఎండు కొబ్బరిని. ఈ కొబ్బరి అంతా బాగా కలుపుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. పాకం కదా! పాకంలో కలవాలంటే కొంచెం టైం పడుతుంది. కొంచెం కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇంకా నెయ్యి వేయవసరం లేదండి. మనము నెయ్యితోనే ఆల్రెడీ కొబ్బరిని ఫ్రై చేసేసాం కాబట్టి ఇంకా నెయ్యేమి ఎక్కువ అవసరం ఉండదు. కొంతమంది పచ్చి కొబ్బరితో చేసుకుంటారండి. పచ్చి కొబ్బరితో చేసేటప్పుడు కొబ్బరి ఏమి రోస్ట్ చేయవసరం లేదు. అలాంటి వాళ్ళు ఇక్కడ పైన నెయ్యి వేసుకుంటారండి. మనకైతే అవసరం లేదండి. చూడండి మనదంతా కలిపేసి పక్కన పెట్టుకున్నాము. ఒక 10 మినిట్స్ చల్లారేంత వరకు ఆగి అప్పుడు లడ్డూలు చేసుకుందామండి. లేదంటే ఇప్పుడే పట్టుకున్నాం అనుకోండి చెయ్యి కాలిపోతుంది. చూడండి కొంచెం చల్లారింది. ఇప్పుడు లడ్డూలు చేసుకుంటున్నామండి. చిన్న చిన్న లడ్డులుగా అయినా చేసుకోండి. లేదు అనుకుంటే మీకు స్క్వేర్ షేప్స్లో అయినా కూడా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి లడ్లు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పచ్చు. ఇంకా మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలి, ఇంకేమైనా డెజర్ట్స్ కావాలి అన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్